హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేశను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. సో ఈ రోజు నుంచి కొన్ని వారాలు ఈ మొదటి వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. లెట్ us రిటర్న్ టు ద లార్డ్. దేవుని వద్దకు మరలుదము అనేటువంటి ఈ యొక్క మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు. దేవుని వద్దకు మరలు కొనకుండా మనం లోకం వైపు పాపం వైపు మరలితే ఏం జరుగుతుందంట? అక్కడే వ్రాయబడింది కదా, ఆయన మనలను చీల్చివేసెను. అంటే దేవుని వద్దకు మరలకుండా ఉంటే దేవుని కోపం మన పైన మండడం ప్రారంభిస్తుంది. మన కుటుంబాల పైన, మన వ్యాపారాల పైన, మన ఉద్యోగాల పైన, లేకపోతే మన ఆస్తి పైన, ఆర్థిక పరిస్థితుల పైన దేవుని కోపం మండుకోవడం ప్రారంభమవుతుంది. రెండవదిగా ఆయనే మనలను స్వస్థపరచుడు. దేవుని వద్దకు మరలుకుంటే స్వస్థత ఉంటుంది. దేవుని వద్దకు మల్లు కొనకపోతే ఉండే ఆరోగ్యం కూడా దెబ్బతినడం ప్రారంభిస్తుందంట. అందుకే దేవుని బిడ్డలారా, ఈ విడుదల కూడికలో కొన్ని వారాలు దేవుని వద్దకు మరలాలి అనేటువంటి ఈ పిలుపును మనం ధ్యానం చేయబోతున్నాం. లెట్ us turn to the Lord or let us return to the Lord. దేవుని వద్దకు మరలు కొందాం రండి. దేవుని బిడ్డలారా, హోషేయ అనేటువంటి ఈ భక్తుడు చాలామంది రాజుల కాలంలో ఆయన జీవించాడు. ఎందుకు చాలామంది రాజులు కాలంలో ఆయన జీవించాడంటే, రాజులు ఎక్కువ మంది ఉన్నారు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యెరోబాము ఇలాంటి రాజుల కాలంలో జీవించాడు. కానీ ఎందుకు ఇంతమంది కాలంలో ఇతడు జీవించాడు అంటే, బైబిల్ చెప్తుంది 6 రాజుల కాలంలో 30 సంవత్సరాలలో అనేకమైన మార్పులు జరిగాయి. 6 రాజులు 30 సంవత్సరాల కాలంలో మారిపోయారు. ఎందుకు మారిపోయారంటే, వాళ్ళ జీవితాల్లో పాపం ఎక్కువైపోయింది. దేవుని ప్రజలైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడం ప్రారంభిస్తే వారి జీవితాల్లో వాళ్ళు బయలుదేవతను ఆరాధించేటువంటి వ్యక్తులుగా మారిపోయారు. బయలుదేవత వైపు తిరిగేటువంటి వారుగా మారిపోయారు. లోకంలో ఉండేటువంటి పద్ధతుల వైపు, లోకంలో ఉండేటువంటి దేవుళ్ళ వైపు వాళ్ళు ఎప్పుడైతే తిరగడం ప్రారంభించారో దేవుని యొక్క వాక్యం బయలుదేరింది. హోషేయ ద్వారా దేవుడు అంటున్నాడు, తిరిగి మరలు కొందాం రండి. దేవుని బిడ్డలారా, యెహోవా యొద్దకు కాకుండా బయలు దగ్గరికి వెళ్ళిపోయారు. యెహోవా దగ్గరికి కాకుండా ఆ దినాల్లో ఉండేటువంటి సాంప్రదాయాల దగ్గరికి వెళ్ళిపోయారు. యెహోవా యొద్దకు కాకుండా మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారు. కాబట్టి రిటర్న్ టు ద లార్డ్, దేవుని యొద్దకు మరలు కొల్దాం రండి. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు మరలు కొనకపోతే ఇందాక చూసాం కదా, దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. దేవుని యొక్క శిక్ష శారీరకంగాను అన్ని రకాలుగా అది మన జీవితాలపైకి రావడం ప్రారంభిస్తుంది. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు, యెహోవా యొద్దకు మరలుకోవాలి. ఎవరు మరలుకోవాలి? వీళ్ళు దేవుని ప్రజలు. దేవుడు వీరిని ఏర్పరచుకున్నాడు. దేవుని వాక్యం వీరికి తెలుసు. ప్రవక్తలు వీరి దగ్గర ఉన్నారు. దేవుడు వీరితో మాట్లాడుతుంటున్నాడు. ఇలాంటి వారు దేవునికి వ్యతిరేకంగా మారిపోయారంట. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హీదన్, అన్యులను గురించి కాదు, ఇది అన్యులను గురించి కాదు. దేవుని బిడ్డలు దేవుని వద్దకు మరలుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉండేటువంటి వీరు దేవుని వద్దకు మరలుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, సమ్వేర్ యు ఆర్ టర్నింగ్ టు అదర్ ఏరియాస్. వేరొక మార్గాల వైపు మీరు తిరిగారు, వేరొక పరిస్థితుల వైపు మీరు తిరిగారు. అంటే ఆ ప్రభువుని అంగీకరించిన దినాన ఉన్నట్టుగా దేవుని వైపు తిరగలేదు, కానీ మనం అనేకమైనటువంటి పరిస్థితుల వైపు తిరిగిపోయాం. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు, ఆయన యొద్దకు మరలు కొందాము రండి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క బుధవారం ఒక్కొక్క వ్యక్తి ఏ రకంగా మరలు కొల్పబడ్డాడు దేవుని దగ్గరికి అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. తెలిసిన సంఘటనలో నుంచే తెలియని విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మరొకసారి చెప్తాను, ప్రతి గురువారం ఒక తెలిసిన వ్యక్తే, కానీ ఆ వ్యక్తి జీవితంలో తెలియనటువంటి సంఘటనలు ఏముంటాయి, ఆ విషయంలో ఏ రకంగా అతడు దేవుని యొద్దకు మరలుకొన్నాడు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, దేవుని యొద్దకు మరలు కొందాము రండి.
దేవుని యొద్దకు మరలు కొందము రండి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎక్కడో ఒక చోట మనము దేవుని వద్దకు మరలు కొనకుండా ఉంటున్నాం. ఎక్కడో మన జీవితాల్లో మనం మార్పు చెందిన వారంగా ఉన్నాం. ఎక్కడో మన జీవితాల్లో ఆత్మీయ జీవితంలో చేంజెస్ వచ్చేసాయి, ప్రార్థనలో చేంజెస్ వచ్చేసాయి, బైబిల్ చదవడం తగ్గిపోయి ఉండదు. ఏం జరిగిందో దేవుడు అంటున్నాడు, రిటర్న్ టు ద లార్డ్. దేవుని వద్దకు మరలు కొందము రండి. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ దిస్, దేర్ ఈస్ అనదర్ వార్నింగ్. దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు చీల్చివేస్తాడంట. స్వస్థత అనేటువంటిది లేకుండా పోతుందంట, ఆరోగ్యం అనేటువంటిది లేకుండా పోతుంది. అందుకే ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని ఎదుట నేను ఉంచాలని కోరుతుంటున్నాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయిచుండెను. అప్పుడు ఈ భాగంలో మనకు తెలుసు, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైంది. యోనా ఎవరు? ఒక ప్రవక్తగా ఉంటూ ప్రవచించాల్సిన వ్యక్తి, పరిచర్య జరిగించాల్సిన వ్యక్తి, ప్రభు మాటకు విధేయుడు కావలసినటువంటి వ్యక్తి. కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మాటను మీ ఎదుట ఉంచుతాను. 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు ప్రయాణమై అనుందా? ఏమనుంది? పారిపోయాడంట. యోనా పారిపోయాడంట. యోనా ఎందుకు పారిపోయాడు? యోనా దేవుని ప్రవక్త కదా, పారిపోకూడదు కదా. పారిపోవాల్సింది దొంగలు, పారిపోవాల్సింది హత్య చేసేవారు, పారిపోవాల్సింది ఏదో దుర్మార్గమైన క్రియలు జరిగించేవారు, పారిపోవాల్సింది ఐపీలు పెట్టేవారు. కానీ యోనా ఎందుకు పారిపోయాడు? యోనా దేవుని ప్రవక్త కదా, పారిపోవాల్సిన పరిస్థితి ఏముంది? దేవుని బిడ్డలారా, ఎక్కడికి పారిపోయాడంటే పారిపోయి మరణంలోకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, యాక్చువల్గా యోనా తిమింగలం గర్భంలో 3 రోజులు ఉన్నాడు. కానీ వాస్తవానికి యోనా తిమింగలం గర్భంలో బతికిలేడు, చచ్చిపోయాడు. ఎందుకు తెలుసా? ఒక్కరోజు యోనా అక్కడ ఉంటే యోనా బతకలేడు. 3 రోజులు ఉన్నాడు. దేవుడు యోనాను అక్కడ బ్రతికించాడు. అంటే ఎంతవరకు అతని జీవితం. మీరు అనవచ్చు, యోనా చనిపోయాడా? ఎస్, యోనా అంటాడు కదా 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, పాతాళ గర్భమునకు నేను వెళితిని. ఎవరండి పాతాళ గర్భానికి వెళ్ళేది? సముద్రంలోకి వెళ్ళేవారు సముద్రంలోకి వెళ్తారు, పాతాళ గర్భం కాదు. పాతాళ గర్భంలోనికి చనిపోయిన వారు వెళ్తారు. దేవుని బిడ్డలారా, యోనా హీ వాస్ ఎ డెడ్ పర్సన్. పారిపోయి బాగుపడ్డాడంటే బాగుపడలేదు, చచ్చిపోయాడు యోనా. దేవుని బిడ్డలారా, దేవుని వద్దకు వెళ్ళవలసిన యోనా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. దేవుని దగ్గరికి తిరిగి 3వ అధ్యాయంలో మరలు కొల్పబడ్డాడు. తిరిగి మరలు కొన్నాడు దేవుని దగ్గరికి. హీ రిటర్న్ టు ద లార్డ్ ఇన్ ద 3rd చాప్టర్, 3వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, యోనా దేవుని సన్నిధిలో నుండి తర్షీషు పట్టణానికి పారిపోయాడు. దేవుని బిడ్డలారా, ఏంటిది యోనా జీవితంలో జరిగినటువంటిది ఏంటి? ఎక్కడికి పారిపోయాడు? దేవుడు చెప్పాడు, జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పినటువంటి మాట, యోనా నీవు నీ ప్రాంతంలో ఉంటున్నావు. ఇక్కడి నుంచి 500 మైళ్ళ దూరంలో ఉండేటువంటి నినివేకి వెళ్ళమన్నాడు. 500 మైళ్ళ దూరం. జాగ్రత్తగా వినండి, ఈ నంబర్ మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నాను. 500 మైళ్ళ దూరంలో ఉండేటువంటి నినివేకి వెళ్ళమన్నాడు. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాడండి? నినివేకి పోకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. తర్షీషు పట్టణం ఎంత దూరం తెలుసా? యోనా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం నుంచి 2500 మైళ్ళ దూరంలో ఉందండి. నినివే పట్టణమేమో 500 మైళ్ళ దూరము, తర్షీషు ఏమో యొప్పేకి పోయి యొప్పే నుంచి తర్షీషు పోవాలనుకున్నాడు. తర్షీషు వచ్చేసి 2500 కిలోమీటర్లు. 2500 కిలోమీటర్లు. దేవుడు చెప్పిన మాట, గో టు ద నినివే విచ్ ఇస్ 500 మైల్స్ అవే. 500 మైళ్ళ అవతల ఉండేటువంటి నినివేకి వెళ్ళు. యోనా ఎక్కడికి వెళ్ళాడంటే 2500 మైళ్ళ అవతల ఉండేటువంటి తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. దేవుని బిడలారా,
ఈరోజు దేవుడు ఆ యోనా లాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈరోజు తర్షీషును గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు. ఎందుకు యోనా నినవేకు 500 మైళ్ళ దూరంలో దేవుడు వెళ్ళమంటే 2500 మైళ్ళ దూరంలో ఉండే తర్షీషుకి ఎందుకు వెళ్ళిపోయాడు? తర్షీషులో ఏం చూసి వెళ్ళిపోయాడు? తర్షీషు ఎందుకు వెళ్ళిపోయాడు? చాలా సందర్భాల్లో యోనా వెళ్ళిపోయాడే అనేదే మనం ఆలోచన చేస్తుంటాం. బట్ అందుకే నేను తెలిసిన సంఘటనలోంచి తెలియని విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతుంటా. యోనా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. అది కూడా పట్టణమే. నినవే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. తర్షీషు పట్టణానికి ఎందుకు వెళ్ళాడు? తర్షీషు పట్టణానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ఎందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు? దేవుడు వెళ్ళమంది దగ్గర స్థలం కదా, మరి అంత దూరం ఎందుకు వెళ్ళిపోయాడు? అంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఏముంది? దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి యోనా దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు అనేటువంటిదే ఈరోజు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. యోనా మైండ్లో ఏముంది తెలుసా? నినవేకి పోకూడదు, దేవుడు చెప్పిన స్థలానికి వద్దు. ఎక్కడికి వెళ్ళాలి? నేను తర్షీషుకి వెళ్ళాలి. తర్షీషుకు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? తర్షీషులో ఏమైనా బంధువులు ఉన్నారా? 2500 మైళ్ళ దూరంలో ఉండేటువంటి బంధువులు ఎవరుంటారండి? కానీ యోనా తర్షీషుకి వెళ్ళాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనిషి జీవితాల్లో ఎక్కడి నుండి మరులు కొల్పబడాలి తెలుసా? ఎక్కడి నుంచి తిరిగి దేవుని దగ్గరికి రావాలి తెలుసా? ఇన్ యువర్ మైండ్ దేర్ ఇస్ ఎ తర్షీష్. అక్కడ ఒక తర్షీషు అనేటువంటిది ఉంది. అక్కడి నుంచి యోనాను దేవుడు వెనక్కి తిప్పడం ప్రారంభించాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఒక తర్షీషు ఉంది. అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ తర్షీషు అనేటువంటిది ఏంటో అక్కడ నుండి దేవుని యొద్దకు మరలుకుందాం. అక్కడ నుండి దేవుని యొద్దకు మరలుకోవాలి మనము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యు ఆర్ సపోజ్ టు బి ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ నినవే. నినవేలో నువ్వు ఉండాలి, కానీ తర్షీషులో నువ్వు వెళ్ళిపోతుంటున్నావు. తర్షీషు మార్గానికి వెళ్ళిపోతున్నావు. దేవుడు చెప్పిన స్థలం నినవే, కానీ దేవుడు చెప్పిన స్థలానికి ఆపోజిట్ గా వెళ్ళిపోతుంటున్నాడు. పూర్తిగా వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోతుంటున్నాడు. అంటే ఒకవేళ కుడివైపు నినవే ఉందనుకుందాం, ఎడవైపు వెళ్ళిపోతున్నాడు. అంత వాస్ట్ డిఫరెన్స్ ఉన్నటువంటి నినవే నుంచి తర్షీషుకి వెళ్ళిపోతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏంటి తర్షీషు? తిరిగి 3వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కాను. ఓడ ఎందుకు ఎక్కావు యోనా అంటే కొద్ది దూరం పోయి మళ్ళీ ఎన్నికి వస్తాను కాదు, తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కాను. నినవే అనేటువంటిది ఏంటి తెలుసా? దేవుని యొక్క డైరెక్షన్, దేవుని యొక్క దిశ. నువ్వు నినవేకి వెళ్ళాలి, అది దేవుని యొక్క దిశ. ఇప్పుడు యోనా ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? తర్షీషు పట్టణానికి వెళ్తుంటున్నాడు. హీఈస్ గోయింగ్ అగైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద లార్డ్. దేవుడు చెప్పిన స్థలం ఒకటైతే తాను వెళ్ళేటువంటి స్థలం ఒకటిగా ఉంది. పూర్తిగా విరుద్ధమైన స్థలంలోనికి వెళ్ళిపోతుంటున్నాడు. అంటే దేవా, నువ్వు చెప్పిన డైరెక్షన్లో నేను వెళ్ళను ప్రభా, నా సొంత డైరెక్షన్ ఒకటి ఉంది, నా సొంత స్థలం ఒకటి ఉంది, అక్కడికి నేను వెళ్తాను ప్రభా. దేవుని బిడ్డలారా, నీ జీవితములో ఎప్పుడైతే నీవు నీ సొంత విధానాల్లోనికి వస్తావో, సొంత నిర్ణయాల్లోనికి వస్తావో, సొంత పద్ధతుల్లోనికి వస్తావో, సొంత కోరికలోకి వస్తావో, దట్ ఈస్ యువర్ తర్షీష్. అదే నీ యొక్క తర్షీషు. యోనాతో దేవుడు అంటున్నాడు, నినవేలో పరిచయం ఉంది, నాకు పరిచయం వద్దు ప్రభా, ఐ విల్ గో టు తర్షీష్. నేను తర్షీష్కి వెళ్ళిపోతాను ప్రభా. దేవుని డైరెక్షన్ నినవే, కానీ తన డైరెక్షన్ ఏంటి తెలుసా? తన యొక్క చిత్తం ఏంటి తెలుసా? తన యొక్క నిర్ణయం ఏంటి తెలుసా? తర్షీషు. దేవుని క్యాలిక్యులేషన్ ఏంటంటే అక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళకు వెళ్ళి దుర్గతి కలుగునని ప్రకటించు. గాడ్స్ మైండ్ ఈస్ అపాన్ నినవే, కానీ ఇతని యొక్క మనసు ఎక్కడుంది తెలుసా? తర్షీషు పైన ఉంది. నీ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని వాక్యం వింటున్న తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, స్టిల్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ ఓన్, నీ సొంత విధానాలలోనికి నువ్వు వెళుతూ ఉంటే, సొంత నిర్ణయాలలోనికి ఈడవబడుతూ ఉంటే, ఆకర్షించబడుతుంటే, పాపం వైపు వెళ్ళిపోతూ ఉంటే, దట్ ఈస్ యువర్ తర్షీష్. అదే నీ యొక్క తర్షీషు. దేవుని బిడ్డలారా, ఎప్పటికీ మనుషుడు రెండు విషయాల్లో పోరాటంలో ఉంటాడు. దేవుడు చెప్పినట్టుగా ఉండాలనా, నాకు నచ్చినట్టుగా ఉండాలనా? దేవుడు నిర్దేశించిన మార్గంలో ఉండాలనా, నేను కోరుకున్న మార్గంలో ఉండాలనా? దేవుని బిడ్డలారా, 2500 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తున్నాడు.
ప్రయాణం చేయడానికి రెడీ అయిపోయాడు. దేవుడు చెప్పింది 500, దేవుడు చెప్పింది 500 మైళ్ళ దూరమే ప్రయాణం. మరి ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుని బిడ్డలారా, తన యొక్క నిర్ణయం వేరు, దేవుని నిర్ణయం వేరు. ఈరోజు నీ జీవితంలో నీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంతగా దేవుడు చెబుతున్నది ఒకటైనా నువ్వు ఇంకొకటి చేసే వ్యక్తిగా మారిపోతూ ఉంటే యు ఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ తర్షీష్. నువ్వు తర్షీష్ వైపు వెళ్ళిపోతున్నావు. ఏముందో తెలుసా? తర్షీష్ మార్గంలో ఒక భయంకరమైనటువంటి తుఫాను ఉంది. ఓడ బద్దలైపోతుంది. ఓడ పూర్తిగా విరిగిపోయేటువంటిది. ఏ ఓడ కూడా విరిగిపోయేంత తుఫాన్లో చిక్కుకోదండి. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఓడను డిజైన్ చేస్తారు. కానీ అక్కడ దేవుడి యొక్క వ్యతిరేకమైన దిశలో వెళుతున్నటువంటి నినివేకు వెళ్లకుండా తర్షీష్కి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఓడ బద్దలైపో గతి వచ్చింది. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, జాగ్రత్తగా వినండి. నినివేకి వెళ్ళి దుర్గతి కలుగునని ప్రకటించు. అండర్లైన్ దట్ వర్డ్, దుర్గతి. దేవుని దగ్గర నుంచి నువ్వు వెళ్ళి వాళ్ళకు దుర్గతి కలుగునని చెప్పు. ఇప్పుడు యోనా ఎప్పుడైతే తర్షీష్కి వెళ్ళిపోతున్నాడో ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. అక్కడ దుర్గతి వాళ్ళకు వస్తుంది, కానీ ఇక్కడ యోనాకు రావడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నువ్వు ఎప్పుడైతే వెళ్ళడం ప్రారంభిస్తావో, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయాల్లోనికి నువ్వు వస్తావో, రిలేషన్షిప్స్లోనికి వస్తావో, మాట తీరులోనికి వస్తావో, ఆలోచనలోనికి వస్తావో, యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్. ఒక నాశనం వైపు వెళ్ళిపోతుంటున్నావు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చూడాల్సిన పని లేదు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. మనకందరికీ తెలుసు, దేవుడు సౌలును రాజుగా నిర్ణయించాడు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు దేశానికి. ఈ ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలును దేవుడు నిర్ణయించిన తర్వాత అమాలేకీలతో యుద్ధం చేయమని చెప్తాడండి. దేవుడు చెప్పినటువంటి మాట సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. అక్కడ సౌలుతో దేవుడు అంటాడు సమూయేలు ద్వారా, అక్కడ ఆ యొక్క అమాలేకీయులను ఏది కూడా ఉంచవద్దు, ప్రజలందరినీ చంపేసే, పశువుల్లో కూడా ఏది ఉండకూడదు. కానీ సౌలు ఏం చేశాడండి? దేవుడు చెప్పింది ఏది బతకడానికి వీల్లేదు. సౌలు కొవ్విన వాటిలో కొన్ని తీసుకొని తన దేశానికి వచ్చేసాడండి. బైబిల్లో వ్రాయబడింది, యెహోవా సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయినందున అతని రాజుగా ఉంచినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నా. ఐ ఫెల్ వెరీ సారీ ఫర్ కింగ్ సాల్. ఈ రాజు విషయంలో నేను చాలా బాధపడుతున్నా. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? ఏది కూడా బతకడానికి వీల్లేదు సౌలా, ఏది కూడా బతకడానికి వీల్లేదు, అంత కూడా చంపాలి. సౌలు ఏం చేశాడు తెలుసా? తనకు నచ్చిన వాటిని కొన్ని తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు నచ్చిన వాటిని పెట్టుకుంటావు చూసావా? నీకు నచ్చిన దాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటావు చూసావా? నీకు నచ్చిన దాని విషయంలో స్కెచ్లు వేస్తుంటావు చూసావా? అది చాలా ఈజీగానే ఉంటుంది, అందరూ కూడా కోఆపరేట్ చేసే రకంగా ఉంటుంది, కలిసి వచ్చే రకంగానే ఉంటుంది. కానీ తెలియదు అది చేసినందుకు రాజుగా ఉండకుండా పోతాడని సౌలుకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఐ డోంట్ నో ఎవరి గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. దేర్ ఇస్ అ డైరెక్ట్ మెసేజ్ ఫర్ యూ. నీకేంటి ఆ సందేశం అంటే, యు ఆర్ మూవింగ్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని నిర్ణయానికి, చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వ్యక్తివైతే ఎక్కడైనా సరే మన జీవితంలో అందుకే యెహోవా యొద్దకు మరలు కొందవరండి. ఎందుకు? ఆయన కోపగిస్తాడు. నీకు స్వస్థత అనేటువంటిది ఉండదు. ఎవరు మరలుకోవాలి? ఇశ్రాయేలు దేశానికి రాజు ఎవరు మరలుకోవాలి? ప్రవక్త మరలుకోవాలి. యోనా తర్షీషుకు వెళుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకు నచ్చింది చేసేటువంటిదే తర్షీషు. మరొకసారి చెప్తున్నా, నీకు నచ్చింది చేస్తావు చూసావా? నాకు నచ్చింది ఇది నా ఇష్టం, నేను చేస్తాను, ఇది నాకు ఇప్పుడు నచ్చింది, తర్వాత ఏదో చూసుకుందాంలే, నాకు నచ్చింది నేను చేస్తానని చూసానా? అదే నీ తర్షీషు. సౌలు అంటారు నాకు ఇవి నచ్చింది అని. దేవుడి దగ్గర ఏమంటాడు తెలుసా? నేను బలికి తీసుకురమ్మన్నాడు. దేవుడు అన్నాడు, నీ బలికి ఎవడు తీసుకురమ్మన్నాడు? బలికి ఎవరు తీసుకురమ్మన్నారు? దేవుడు తీసుకురమ్మల్లా. దేవుని బిడ్డలారా, నాకు నచ్చింది నేను చేస్తూ పోతే అదే నేను తర్షీషుకు వెళ్ళడం. దేవుడు అంటున్నాడు, అక్కడికి వెళ్ళి నీ జీవితంలో ఓడ బద్దలైపో గతి వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుండగా
దేవుని సన్నిధిలో నుంచి. అంటే యోనా ఎవరు తెలుసా? ఎప్పుడు దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తి, పరిశుద్ధంగా జీవించే వ్యక్తి, పాపం లేకుండా జీవించే వ్యక్తి. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండి తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. తర్షీష్ ఏంటి తెలుసా? ఇట్ విల్ అట్రాక్ట్ యూ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నుంచి నిన్ను ఆకర్షిస్తుంది. దేవుని సన్నిధి నుంచి నిన్ను ఆకర్షిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, రిటర్న్ టు గాడ్. దేవుని యొద్దకు మరలుకుందాం. నీకు నచ్చినట్టుగా జీవించే జీవితం వద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ ఫ్రెండ్షిప్ విషయంలో, నీ యొక్క కోరికల విషయంలో, నీ నిర్ణయాల విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మన జీవితాలు ఉన్నప్పుడే ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఎక్కడ మన జీవితాల్లో సమస్యలు వస్తాయి తెలుసా? వెన్ వి టేక్ అవర్ ఓన్ డెసిషన్. మన సొంత నిర్ణయాలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో, సొంత నిర్ణయాలు ఎప్పుడైతే వస్తాయో, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ చూసినా మనిషిని ఆకర్షించేది ఒకటే, దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం చేసి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా. అది చూస్తుండగానే వీ విల్ బి టెంప్టెడ్. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో భయంకరంగా ఉంటున్నటువంటిది ఏంటి తెలుసా? బెట్టింగ్ యాప్స్. ఏమంటారు తెలుసా? మీరు 100 రూపాయలు పెట్టండి, మీకు 10,000 ఒక గంటలో వచ్చేస్తుంది, ఒక రోజులో మీకు వచ్చేస్తుంది. పెట్టేది 100 రూపాయలే, మీకు వచ్చేది ఇంత. విల్ బి అట్రాక్టెడ్. బైబిల్లో వ్రాయబడింది, ధనమును నమ్ముకొని మనం దగాపడిపోతాం, మోసగించబడతాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ సొంత నిర్ణయాలు, దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మోసగించబడేటువంటి విధానాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నీ నిర్ణయం ఎక్కడ ఉంది ఆలోచించు. సొంత నిర్ణయమా, దేవుని నిర్ణయమా? నీ సొంత కోరికలా, దేవుని విధేయత చూపుతున్నావా? నీ తల్లిదండ్రులకు విధేయత చూపమని దేవుడు చెప్తుంటే తల్లిదండ్రులకు తెలియకుండా ఏదో ఒక స్కెచ్ చేసుకొని ముందుకెళ్ళిపోతున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ తర్షీష్ అనే ప్రదేశానికి నువ్వు వెళ్ళిపోతుంటున్నావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యోనా యొక్క తర్షీష్ ఏంటి తెలుసా? నా ఇష్టం, నాకు నచ్చింది ఇది. నిన్నవే నాకు నచ్చల. దేవుడు చెప్పింది నాకు నచ్చల. నాకు నచ్చింది నిన్నవే కాదు, నాకు నచ్చింది తర్షీష్. ఐ విల్ గో దేర్. దేవుడు అంటున్నాడు, మరలుకో దేవుని దగ్గరికి. ఆ మార్గంలో ఏమైనా ప్రయాణిస్తున్నావా? దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళిపోయేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు పిలుస్తుంటున్నాడు. ఎప్పటికీ ఒకే ఒక పోరాటం ఉంటుందండి మనిషికి. నేను చూసేది దేవునికి వ్యతిరేకమైందా? నేను ఖర్చు పెట్టేది దేవునికి వ్యతిరేకమైందా? నేను మాట్లాడేది దేవునికి వ్యతిరేకమైందా? నేను సంపాదించేది దేవునికి వ్యతిరేకమైందా? నేను చెబుతున్నటువంటి మాట దేవునికి వ్యతిరేకమైందా? నేను తీసుకున్న నిర్ణయాలు దేవునికి వ్యతిరేకమైనవా కాదా? ఇక్కడే ఉంటుంది తీర్మానం. ఇక్కడ ఎప్పుడైతే తీర్మానం కరెక్ట్గా చేస్తామో మనము దేవుని చిత్తంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే అక్కడ మన సొంత నిర్ణయాల్లోనికి, ఆకర్షణలోనికి వస్తామో జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా? ఓడబద్దలైపోవు గతి దగ్గరికి వెళ్ళిపోతాం. వెళ్తాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ విడుదల కావాలి తెలుసా? నీ తర్షీషు, నీ సొంత నిర్ణయాలు, సొంత కోరికలు, సొంత ఆలోచన విధానం, సొంత పద్ధతులు. దేవుడు మాట్లాడుతుంటున్నా మెడవంచని జనాంగముగా, ఇఫ్ యు ఆర్ టేకింగ్ యువర్ ఓన్ డెసిషన్స్, గాడ్ ఈస్ గోయింగ్ టు బి యాంగ్రీ విత్ యూ. దేవుడు మీకు పైన, నా పైన కోపగిస్తాడు. ఈరోజు దేవుడు పిలుస్తుంటున్నాడు, తర్షీషు కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, మరులు కొందము రండి, యెహోవా యొద్దకు మరులు కొందము రండి. ఎక్కడ? నీ తర్షీషు నుండి మరలుకో. యోనా యొక్క తర్షీషే కాదు, నీ యొక్క తర్షీషుని గురించి, నా యొక్క తర్షీషుని గురించి ప్రభు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ 3 విషయాల్లో నీకు నచ్చినట్టుగా జీవితాన్ని మరల్చుకుంటున్నావా? నీ తర్షీషులో నువ్వు ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేస్తున్నావా? నీ తర్షీషులో నువ్వు ఉన్నావు. పగ ప్రతీకారంతో ఏమైనా ఉన్నావా? నీ తర్షీషులో నువ్వు ఉన్నావు. దేవుని ఎదుట క్షమాపణ ప్రార్థన చేద్దాం. తర్షీషుకు వెళ్ళడం నేను నువ్వు ఖాళీ చేసుకోవడమే. తర్షీషుకు వెళ్ళడం రాంగ్ ప్లేస్ లో నువ్వు ఉండడమే. ఆ యొక్క చేప కడుపులో మరణానికి కొన్ని తెచ్చుకున్నటువంటి యోనా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మరలు కొందము రండి, దేవుని యొద్దకు మరలు కొందము రండి. ఈరోజు ఎక్కడ నువ్వు తప్పిపోయావో నీకు తెలుసు, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావో నీకు తెలుసు, ఎక్కడ అలవాటు అయిపోయిందో పాప క్రియలు నీకు తెలుసు, ఎక్కడ అలవాటు అయిపోయిందో నీ యొక్క డబ్బును, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను దుర్వినియోగం చేయడం.
ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా సరి చేసుకుందాం. దేవా నన్ను క్షమించు ప్రభా, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు. దేవా నా జీవితంలో తర్షీషుకు వచ్చేసాను ప్రభా, తర్షీషులో ఉంటున్నాను నాయన, తర్షీషు వైపు నా ప్రయాణం ఉంది ప్రభా. ఎక్కడ నీ జీవితం ఉన్నా ఈరోజు సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి దేవుని యొక్క కోరిక, మరులు కొందము రండి, మరులు కొందము రండి, మరులు కొందము రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కీడు నీ ఇంటిలో, ఒక కీడు నీ యొక్క ఆరోగ్యంలో, ఒక కీడు నీ బిడ్డల జీవితంలోకి వచ్చిందా? నువ్వు మరలుకోవాలను, నీ ఇంట్లో వాళ్ళు మరలుకోవాలో, ఏది జరగాలో నీకు తెలుసు. యెహోవా యొద్దకు మరులుదము రండి, యెహోవా యొద్దకు మరులుదము రండి, యెహోవా యొద్దకు మరులుదము రండి. దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, వాక్యమైనటువంటి తండ్రి మీకు వందనాలు. ఈరోజు మీ యొక్క వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడారు. మేము మరలుకోవలసిన వారంగా ఉన్నాం. దేవుని వద్దకు మరలు కొనకుండా తర్షీషు వైపు మరలు కొంటున్నాం ప్రభా, తర్షీషు వైపు మరలుతున్నాం నాయన. మమ్మల్ని మీ సిలువ రక్తముతో కడగండి యేసయ్యా, మీ సిలువ రక్తముతో కడగండి, మీ సిలువ రక్తముతో కడగండి. నజరేయుడా మమ్మల్ని మీ సిలువ రక్తముతో కడగండి. పరిశుద్ధ దేవా నీ సిలువ రక్తంతో కడగండి నాయన. ఎక్కడ మా సొంత ఇష్టాలు, మా సొంత కోరికలు, మా సొంత ఆలోచనలు, మా సొంత నిర్ణయాల్లోనికి వెళ్ళిపోతున్నాము, ఎవరి జీవితంలో ఎక్కడ ఉన్నారో తండ్రి ఈరోజు గుర్తు చేయండి ప్రభా, గుర్తు చేయండి నాయన. వెన్ యు ఆర్ వార్నింగ్, మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉండగా సరి చేసుకుందాము గాక నాయన. మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు, మీరు ఇచ్చిన దీవెనలు ఎక్కడ మేము దుర్వినియోగం చేస్తున్నామో తెలుసు ప్రభా. ఎవరు ఏ రకంగా తండ్రి మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను వ్యర్థంగా ఉపయోగిస్తున్నారో తెలుసు ప్రభా. నీ సిలువ రక్తం కడుగును గాక. ఎవరు డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉన్నా, వారిని మీరు దీవించిన దీవెనలో జాగ్రత్తగా ఉన్నా, దేవా నీకు వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటే మీ రక్తమే కడుగును గాక, మీ రక్తమే కడుగును గాక. యేసయ్యా మీరే దర్శించండి, మీ కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా మా జీవితాలలో మీరు మాకిచ్చిన ప్రతిదాన్ని నమ్మకంగా ఉపయోగించడానికి కృపను అనుగ్రహించండి. మా జీవితాల్లో ద్వేషం కానీ, అసూయ కానీ, పగ తీర్చుకోవడం కానీ, ప్రతీకారం కానీ లేకుండా క్రీస్తు ప్రభు బిడ్డలుగా మేము జీవించుదుముగాక, క్రీస్తు ప్రభు బిడ్డలుగా జీవించడానికి మరులు కొలుదుముగాక. దేవా మా జీవితాల్లో సాతాను యొక్క ఈర్ష్య ద్వేషాల నుంచి మేము తప్పించబడుదుముగాక, మీ వైపు మరులు కొందుముగాక. దేవా సహాయం చేయండి నాయన. యోనా తన జీవితంలో ఉండకూడని స్థలాలకు వెళ్ళిపోయాడు ప్రభా. ఇప్పుడు ఎవరైతే వారి యొక్క జీవితాల్లో ఉండకూడని పరిస్థితులకు వచ్చి ఈ వాక్యాన్ని వింటున్నారు, లైవ్ లో ఎంతమంది వాక్యం వింటున్నారు తండ్రి, టీవీలో ప్రార్థనతో ఎంతమంది ఏకీభవిస్తుంటున్నారు. ఐ ప్రే ఫర్ ఎవ్రీవన్ లార్డ్. దేవా వారి ఎంతకు మరులు కొంటుండగా యోనాను తిరిగి నిలబెట్టి వాడుకున్న దేవా, తిరిగి మేము నిలబడుదుముగాక, తిరిగి మా నినవేలో మేము కనబడుదుముగాక, మీ చిత్తంలోకి ఫిక్స్ అవుదుముగాక. మా జీవితాల్లో ఖాళీతనం నుంచి సమృద్ధిలోనికి వచ్చుదుముగాక. లెట్ అవర్ ఎంప్టీనెస్ బి టర్న్డ్ టు ఫుల్నెస్ లార్డ్. దేవా మా జీవితాల్లో మేము సర్ప్లస్ లో ఉందుముగాక. అత్యధికమైన ఆశీర్వాదాలు మాకు కలుగునుగాక. నాయనా మీరే మమ్మల్ని దర్శించండి. మేము తిట్టించుకునే వ్యక్తులుగా కాక, మమ్మల్ని బట్టి కీడు కలగకుండా, మమ్మల్ని బట్టి ప్రజలు రక్షించబడినట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.